హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తున్న ఉపాధి మరియు శిక్షణ శాఖ నందు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల ఐటీఐ యందు ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఏటీఓ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ దీనికి లాస్ట్ డేట్ 23/2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి ఎగ్జామ్ అనేది మే నుంచి మే 6 తర్వాత జరపబడని క్లియర్గా ఇచ్చేవారు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ పోర్టల్ నందైతే వీళ్ళైతే పెట్టారంట ఫ్రెండ్స్. ఉపాధి మరియు శిక్షణ శాఖ నుంచి ఉద్యోగాలు అయితే వచ్చాయి. ఈ ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ ఏంటో చూసేద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 2024 కింద దీనైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పేమెంట్ స్టార్ట్ డేట్ 23/2024 లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా అదే అయితే ఇచ్చారు క్లియర్గా. మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ కావాలంటే ఇది, ప్రెస్ నోట్ కావాలంటే ఇది, పేమెంట్ ఆఫ్ క్యాండిడేట్ కావాలంటే ఇది, అప్లికేషన్ కావాలంటే ఇది, ప్రింట్ అప్లికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో ముందుకు నోటిఫికేషన్ చెప్పాలి కాబట్టి నేను నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. అలాగే వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సో చాలా మందికి అయితే ఉపయోగపడతాయి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా వాటికి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మమ్మల్ని అడుగుతున్నారు ఎడిట్ ఆప్షన్ వస్తుందా అనేసి. సో మనం మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఎదురుగా చూడవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడక్కర్లేదు. సో అందుకే మిస్టేక్స్ చేయకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయండి. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ ఇక్కడైతే ఇచ్చారు. సో టోటల్ 71 పోస్టులు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ 70 మార్క్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ఏపీ స్టేట్లో ఉంటే 10 మార్క్స్, ప్రాక్టికల్ డెమో ఇన్ ద ట్రేడ్ సో చేసినట్లయితే 20 మార్క్స్, ఇలా 100 మార్క్స్కి అయితే ఉంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ట్రైనీ ఆఫీసర్ జోన్ 1లో 6 వేకెన్సీస్, జోన్ 2లో 8 వేకెన్సీస్, జోన్ 3లో 3 వేకెన్సీస్, జోన్ 4 అయితే హయ్యెస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ అన్నీ కలుపుకొని 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఈ 71 వేకెన్సీస్ కూడా ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే చెప్పారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. సో ఎస్ఎస్సిఆర్ 10th ఈక్వివాలెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. తర్వాత ఎలక్ట్రీషియన్ అయితే చూడండి. సో మీరు డిగ్రీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసి అయితే ఉండాలి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఎన్టీసీ కానీ ఎన్ఏసి కానీ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ కోర్స్ 3 years చేసినా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ రిలేటెడ్ అయితే చేస్తూ ఉండాలి. ఫిట్టర్ వాళ్ళకైతే వచ్చేసి బీఓసి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయొచ్చు. లేదా ఫిట్టర్ 3 years సర్టిఫికేషన్ ఉన్న ఎన్టీసీ ఎన్ఏసి నుంచి దానికి కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీరు మెకానిస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటిఈ నుంచి చేసినా పర్వాలేదు. ఎన్టీసీ ఎన్ఏసి న్యాక్ ట్రేడ్ మెకానిస్ట్ ఏదైనా చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, దానికి కూడా ఎలిజిబుల్. టర్నర్ అయితే వచ్చేసి సిమిలర్గానే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎన్టీసీ ఎన్ఏసి పాస్ టర్నర్ కోర్సులు కానీ మీరు చేసినా దీనికి ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్ మెకానిక్స్ సో సిమిలర్ ఫ్రెండ్స్. మీరు డిప్లొమా కానీ డిగ్రీ కానీ లేదా ఎన్టీసీ ఎన్ఏసి ప్రొవైడ్ చేసిన ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ కోర్స్ చదివిన 3 years దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి మెకానిక్ డీజిల్ వేకెన్సీస్. సో మీరు డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన లేదా ఎన్ఏసి వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెకానిక్ డీజిల్ కోర్స్ నేర్చుకున్న దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వెల్డర్ కూడా సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్. మీరు డిగ్రీ ఇన్ వెల్డింగ్ కానీ మెకానికల్ మెటలర్జీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన మెకాట్రానిక్స్ చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్. మీరు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అదర్ సివిల్ డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ కోర్స్ చేసిన మీరు ఎలిజిబుల్. వైర్ మ్యాన్ కూడా అంతే ఫ్రెండ్స్. కోపా కోర్సు కూడా అంతే ఉంది. కోపా వాళ్ళకి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఫ్రమ్ ఏఐసిటీ వాళ్ళు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ చేసిన
లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన, లేదా ఎనీ అదర్ కంప్యూటర్ రిలేటెడ్ ట్రైనింగ్స్ 3 ఇయర్స్ తీసుకున్నా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మెకానిక్ మోటార్ వెహికల్స్ కూడా మీరు డిప్లొమా కానీ, డిగ్రీ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఎలిజిబుల్. నెక్స్ట్ కార్పెంటర్ కూడా సివిల్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ సైన్సెస్ అనేది ఇచ్చారు. మీరు డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, లేదా మీరు డిగ్రీలో మీరు ఇంజనీరింగ్ ఇన్ ఏఐసిటి యూజీసీ రికగ్నైజ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ 1 ఇయర్ రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. డిగ్రీ ఇంజనీరింగ్ ఫ్రమ్ చేసిన, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన, ఇంకా అదర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మెకానిక్ గ్రూప్ గ్రేడ్ 1 కోర్సు లాంటివి చేసిన డ్రాయింగ్లో దానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు సిలబస్ అనేది వస్తుంది. ఇక్కడ సెక్టారు, నేమ్ ఆఫ్ ద ట్రేడ్ కోడ్ అయితే ఉన్నాయి కదా, ఈ ట్రేడ్ కోడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది. సో రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. మినిమం అయితే వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఎక్సర్ 1లో ఇచ్చారు ఫ్రెండ్స్ టేబుల్. అంటే మీ కేటగిరీ ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్, క్లిక్ హియర్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసినట్లయితే పేమెంట్కి అయితే వస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సిదే ఉంటుంది. అప్లికెంట్స్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలా రాయండి. మీ జెండరు, ఆర్ యూ డిఫరెన్షియల్ ఏబుల్ పర్సన్ అయితే అవుతుంది. డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ, ఆ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆర్ ఎక్స్ సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. లోకల్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్, సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ వెరిఫికేషన్ కోడ్ అయితే ఉంది, సో అమౌంట్ టు బి పేడ్, సో ఎంత అమౌంట్ పే చేయాలో ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రివ్యూకి అయితే వెళ్ళండి. ఇఫ్ స్క్రీన్ హ్యాంగ్స్ గివ్స్ నో రెస్పాన్సెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్, వెయిట్ ఫర్ 15 minutes బిఫోర్ అటెంప్టింగ్ టు ద ఫ్రెష్ ట్రాన్సాక్షన్స్. సో మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది మధ్యలో ఆగిపోయింది అంటే ఏం చేయమంటున్నారంటే ఒక 15 minutes వెయిట్ చేసేయమంటున్నారు ఫ్రెండ్స్. వెయిట్ చేసి అప్పుడు కొత్త ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. కొన్నిసార్లు స్ట్రక్ అయితే అవుతూ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోండి. మీరు ట్రాన్సాక్షన్ వెంటనే చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనీ అయితే కట్ అయిపోతాయి. మనీ కట్ అయిపోయిన మళ్ళీ రిటర్న్ అయితే రావు. సో ఇక్కడ నాన్ రిఫండబుల్ ఇవన్నీ అమౌంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు 15 minutes లేదా 30 minutes ఆగి, లేదు నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళి ట్రాన్సాక్షన్ ఫీ మళ్ళీ పే చేయండి. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఫర్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 500 rupees టువర్డ్స్ ద అప్లికేషన్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ త్రో ఆన్లైన్ పేమెంట్ గేట్వే మెథడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎవరికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అది ఫీ రిలాక్సేషన్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎందుకంటే అందరూ పే చేయాలన్నట్టు చూపిస్తున్నారు. సో క్లియర్గా అయితే చూడండి, మీ కేటగిరీకి కూడా ఏమీ అయితే లేవు, అందరూ ఫీ అయితే పే చేయాలి 500 rupees ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫీ పే చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక లింక్ అయితే ఉంది కదా, అప్లై లింక్ అని, అప్లై ఆన్లైన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యూనిక్ ఐడి అయితే వస్తుంది. సో ఇదైతే పేమెంట్ చేసిన గేట్వే ద్వారా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచరు. సో ఎలా చేయాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒకటి పెట్టాను. రీసెంట్గా నేను డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఇలాగే వచ్చింది. డైమెన్షన్స్ పర్టికులర్ కావాలంటే ఎలా చేయాలో సో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, చాలామందికి ఉపయోగపడుతుంది కదా అనేసి. సిమిలర్ కానీ అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్కైనా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని మోడిఫై అయితే చేసుకోవచ్చు. లింక్ అనేది ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో అయితే పిన్ అయితే చేస్తాను. సో అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో, ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్. సో ఇమేజ్లో ఉన్న డిస్ప్లే అయిన కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్గా ఇంకా అదర్ మీకు ఏమన్నా డిప్లొమా కానీ లేదా ఇంకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీ పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటాయి కదా, వాటిని అయితే అడుగుతారు. అవన్నీ ఫిల్ చేసేసి డిక్లరేషన్ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ చేయండి. సో ఇప్పుడు నాకైతే నేను పేమెంట్ చేయలేదు కాబట్టి నాకు పేమెంట్ గేట్వే నెంబర్ అనేది లేదు కాబట్టి నేను అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయలేకపోతున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసి ఏం మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్ ఫామ్ని అయితే చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.